హాయ్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్. ఇలాంటి బ్యానర్ ఫోటో ఎడిటింగ్ ఎలా ఎడిటింగ్ చేసుకోవాలి పిక్సార్ట్ అనేది నేను ఈ వీడియోలో అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అనేది చేస్తాను ఫ్రెండ్స్. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. మీకు ఈ బ్యానర్ ఫోటో నచ్చిందా లేదా అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. మాకు అంతగానం చేసుకోవడం ఇష్టం లేదు అనుకుంటే మీకు ఇక్కడ బ్యానర్ ఫోటో అయితే పెడుతున్నాను చూడండి. తక్కువ అమౌంట్ తీసుకుని అయితే నేనైతే మీకు ఎడిటింగ్ చేసి అయితే ఇస్తాను. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే నాకు వాట్సాప్ అయితే మెసేజ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీ మొబైల్ పిక్సార్ట్ యాప్ అయితే ఓపెన్ అనేది చేసుకోండి. ఓకేనా, ఓపెన్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా అయితే ఉంటుంది. కొంతమందికి సేవ్ చేద్దామంటే మీకు మెంబర్షిప్ అయితే అడుగుతుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే నాకు వాట్సాప్లో లేదా టెలిగ్రామ్లో మెసేజ్ అయితే చేయండి. మీకైతే యాప్ అనేది డైరెక్ట్గా అయితే పంపిస్తాను. వితౌట్ వాటర్ మార్క్ అయితే వస్తుంది, అలాగే మనీ కూడా అడగదు. ఓకేనా, ఓకే ఫ్రెండ్స్. కింద ప్లస్ మీద ట్యాప్ చేసుకొని పైన ఎడిటివ్ ఫోటో ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, మీకు ఈ వీడియోలో యూజ్ చేసిన ప్రతి ఒక్క మెటీరియల్స్ అయితే మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. ఓకేనా, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఒక బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ అయితే చేస్తున్నాను. ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ మొత్తం టోటల్ మీకు అన్నీ మీకు టెలిగ్రామ్లో అయితే పోస్ట్ అయితే చేస్తాను. ఓకేనా, ఫస్ట్ టైం అయితే ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకేనా, యాడ్ చేసిన తర్వాత కింద మనకు యాడ్ ఫోటో ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ వచ్చేసి మీ యొక్క ఫ్రెండ్స్ ఫోటో ఉంటుంది కదా, లేదా మీ ఫోటో అయినా యాడ్ చేసుకోండి. సింపుల్గా ఆ ఫోటో మీద ట్యాప్ చేసుకొని పైన యాడ్ ఉంటుంది. యాడ్ మీద ట్యాప్ చేసుకోండి. ఈ విధంగా అయితే ఉంటుంది. ఇక్కడ మీకు రొటేట్ ఆప్షన్ తీసుకొని ఈ యొక్క ఫోటోని జూమ్ చేసుకోండి. ఓకేనా, జూమ్ చేసుకొని ఈ విధంగా లెఫ్ట్ సైడ్లో పెట్టేసుకొని కింద మనకు రిమూవ్ బీజీ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ ట్యాప్ చేసుకుంటే మీకు ఫోటోకున్న బ్యాక్గ్రౌండ్ అయితే ఎరేజ్ అయితే అయిపోతుంది. ఓకేనా, ఈ విధంగా ఎరేజ్ అయిపోయిన తర్వాత ఒక ఫోటోని జూమ్ అనేది చేసుకోండి. ఓకేనా, జూమ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి కింద మళ్ళీ యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, మీకు డిస్క్రిప్షన్లో ఈ యొక్క ఇమేజ్ లింక్ కూడా ఇస్తాను. ఓకేనా, ఈ విధంగా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత కింద మనకు బ్లెండింగ్ ఉంటుంది. బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ స్క్రీన్ ఉంటుంది. ఓకేనా, ఓకే, స్క్రీన్ వదిలేసేయండి. ఇక్కడ లైట్ అని ఉంటుంది. ఓకేనా, మనకు వెళ్ళిపోయింది. ఇక్కడ లైట్ అని. ఓకేనా, ఇక్కడ లైట్ అని వచ్చి ఓకే చేసుకోండి. దీన్ని రొటేట్ చేసుకొని ఈ విధంగా అయితే యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా యాడ్ చేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ కింద టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి మీరు ఏమని టైప్ చేస్తారంటే ఇక్కడ మీరు నూతన సంవత్సరం, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం అని మీకు టైటిల్ తెలిసే ఉంటుంది. మీరు ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు తెలుగు కీబోర్డ్ అయితే డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఓకేనా, ఎందుకంటే మీకు తెలుగు లెటర్స్ తోటి టైప్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదనుకుంటే మీకు హ్యాపీ న్యూ ఇయర్ అని టైప్ చేసుకున్నా సరిపోతుంది. ఓకేనా, నేను ఇక్కడ తెలుగు కీబోర్డ్ అయితే సెలెక్ట్ అనేది చేసుకున్నాను. ఇక్కడ మీకు టైప్ చేస్తున్నాను చూడండి. మీకు మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు అని ఈ విధంగా ట్యాప్ చేసుకొని పైన రైట్ టిక్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, నేను యూజ్ చేసిన ఫాంట్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఓకేనా, ఫాంట్ ఎలా యాడ్ చేసుకోవాలంటే సింపుల్గా మీకు ఈ విధంగా నార్మల్గా యాడ్ చేసుకున్న తర్వాత కింద ఆల్ ఉంటుంది. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మై ఫాంట్స్ ఉంటాయి కింద. ఓకేనా, మై ఫాంట్స్ మీద ట్యాప్ చేసుకొని పైన యాడ్ ఫాంట్స్ ఉంటాయి. ఇక్కడ ట్యాప్ చేసుకోండి. మళ్ళీ యాడ్ ఫాంట్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ విధంగా మీరు డౌన్లోడ్ చేసుకున్న ఫాంట్ అయితే ఈ విధంగా కనబడుతుంది. ఓకేనా, సింపుల్గా ఫాంట్ మీద ట్యాప్ చేసుకుంటే మీకు ఈ ఫాంట్ అనేది ఇందులో యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయిన తర్వాత ఇక్కడ పన్నెల అనే ఫాంట్ అవుతుంది కదా, ఈ ఫాంట్ని యాడ్ చేసుకోండి. ఓకేనా, ఈ విధంగా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత మీరు దీన్ని కొంచెం ఈ విధంగా అనుకోండి. ఓకేనా, అనుకొని ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, పెట్టేసిన తర్వాత కింద స్ట్రోక్ ఉంటుంది. స్ట్రోక్ వచ్చేసి మీరు ఇక్కడ బ్లాక్ అనేది ఇచ్చేయండి. ఓకేనా, బ్లాక్ చేసిన తర్వాత ఈ స్ట్రోక్ కలర్ ఈ విధంగా పెంచుకోండి. ఒక 40 వరకు పెట్టుకున్న తర్వాత కింద మనకు షాడో ఉంటుంది. షాడో మీద ట్యాప్ చేసుకోండి. ఈ షాడో అయితే ఎనేబుల్ చేసుకొని ఇక్కడ పొజిషన్ ఉంటుంది. ఓకేనా, ఈ పొజిషన్ మీద ట్యాప్ చేసుకొని ఇవి కరెక్ట్గా అయితే సెంటర్లో పెట్టుకోండి. ఓకేనా, ఓకే, మనకు బాగా అయితే వస్తుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కింద యాడ్ ఫోటో మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, ఇక్కడ మీకు ఇంకొక బ్రష్ పిఎన్జీ అయితే ఇస్తాను. దీన్ని యాడ్ చేసుకొని పైన ప్లస్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, దీనికి కూడా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ బ్లెండింగ్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ స్క్రీన్ చేసేయండి. ఓకేనా, స్క్రీన్ చేసి ఈ విధంగా పెట్టుకోండి. ఓకే, పెట్టేసిన తర్వాత దీన్ని డూప్లికేట్ వేసుకోండి. మళ్ళీ ఇటు సైడ్ పెట్టుకోండి. ఓకేనా, పెట్టేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని ఇక్కడ టెక్స్ట్ వచ్చేసి 2024 అని టైప్ చేసుకోండి. ఓకేనా, చేసిన తర్వాత దీన్ని ఈ విధంగా పెట్టుకోండి. పెట్టేసిన తర్వాత దీని కలర్ వచ్చేసి మీకు
ఇక్కడ కలర్ మీద ట్యాప్ చేసుకొని కలర్ వచ్చేసి ఇక్కడ నేను వచ్చేసి పింక్ కలర్ అయితే యాడ్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ స్ట్రోక్ వచ్చేసి మీరు వైట్ కలర్ యాడ్ చేసుకోండి. ఓకే, 30 పెట్టుకోండి. ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి షాడో అయితే ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడ పొజిషన్ అనేసి ఈ రెండింటిని అయితే సెంటర్లో పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ పొజిషన్ వచ్చేసి ఓకేనా. సో పైన ఇక్కడ ట్యాప్ చేసుకొని ఇక్కడ డూప్లికేట్ చేయండి. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఈ యొక్క డబుల్ ట్యాప్ చేయండి ఇక్కడ. ఓకేనా, సో ఈ 22 డబుల్ పై ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇప్పుడు 25 అని టైప్ చేసుకోండి. సో దాన్ని ఈ విధంగా పెట్టుకోండి. ఓకేనా, ఇక్కడ కలర్ వచ్చేసి మీరు వేరే కలర్ అయితే యాడ్ చేసి తీసుకోండి. ఓకేనా, నేను ఇక్కడ రెడ్ యాడ్ చేశాను. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ టెక్స్ట్ మీద ట్యాప్ చేసుకొని 2025 అని టైప్ చేసుకొని కొంచెం పెద్దగా అయితే సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకేనా, సారీ మనకు ఓకే, సో ఈ విధంగా యాడ్ చేసుకోండి. ఓకే, యాడ్ చేసిన తర్వాత దీని కలర్ వచ్చేసి మీకు నచ్చిన కలర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, రెడ్ యాడ్ చేసి స్ట్రోక్ వచ్చి వైట్ వచ్చి పెట్టుకోండి. ఓకేనా, సరిపోద్ది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకొని పైన సెర్చింగ్ వచ్చేసి మీరు తోరణాలు అని టైప్ చేసుకోండి. ఓకేనా, సో ఈ విధంగా మనకు కొన్ని తోరణాలు అయితే వస్తాయి. సో ఇందులో మీకు నచ్చిన ఒక తోరణం అయితే యాడ్ అయితే చేసుకోండి. సో నేను ఇదైతే యాడ్ చేస్తున్నాను. జూమ్ చేసుకొని కొంచెం స్మాల్గా చేసుకొని సో ఈ విధంగా పైన పెట్టేసుకోండి. ఓకేనా, లుక్ అయితే బాగా అయితే వస్తుంది. ఇక్కడ మళ్ళీ స్టిక్కర్స్ మీద ట్యాప్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి బెలూన్స్ అని టైప్ చేసుకోండి. ఓకేనా, సారీ మనకు ఇంగ్లీష్లో టైప్ చేసుకోవాలి. ఓకేనా, సో బెలూన్స్ టైప్ చేసుకుని మనకి ఈ విధంగా అయితే వస్తాయి. సో ఇందులో మీకు ఏదైనా నచ్చితే సింపుల్గా బెలూన్ మీద ట్యాప్ చేసుకోండి. ఓకేనా, సో దాన్ని తీసుకొచ్చి కింద యాడ్ చేసుకోండి. సో డూప్లికేట్ చేయండి, మళ్ళీ డూప్లికేట్ చేసి మళ్ళీ ఇంకోటి ఈ విధంగా యాడ్ చేసుకుంటే సరిపోతే మనకైతే ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఓకేనా, దీన్ని కరెక్ట్గా అయితే పెట్టుకోండి మనకు. ఓకేనా, నేను యాడ్ చేస్తున్నాను చూడండి. ఓకే, సో మీకు ఇక్కడ కలర్ కూడా నచ్చలేదు అనుకుంటే ఇక్కడ మీరు కలర్ మీద ట్యాప్ చేసుకొని సో దీని కలర్ అనేది చేంజ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసుకోండి, నేను ఇక్కడ ఎల్లో అయితే పెడుతున్నాను. ఓకేనా, స్ట్రోక్ అనేది బ్లాక్ ఉంచుకోండి, లుక్ అయితే బాగా అయితే ఉంటుంది. ఓకేనా, సో ఈ విధంగా అయితే మీరు ఎడిటింగ్ అయితే చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, సో ఇక్కడ పైన డౌన్లోడ్ మీద ట్యాప్ చేసుకొని మీకు డౌన్లోడ్ అయితే అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. సో కొత్త వారు వచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.